తనకంటూ ఏదో ఒక స్టైల్ ఉండేలా క్రియేట్ చేసుకుని మరీ చేస్తున్నారని చెప్తున్నారు. రైట్, ఇక ప్రముఖ నటులు సాయి కుమార్ మనతో పాటు ఫోన్ లైన్లో ఉన్నారు మాట్లాడడానికి. సాయి కుమార్ గారు నమస్తే అండి. మీరు హైదరాబాద్లో లేరని తెలుస్తుంది ఈ విషాద క్షణాన. నమస్కారం. నేను యాక్చువల్గా టొరంటో కెనడాలో ఉన్నాను. ఓకే. ఇప్పుడే ఇక్కడ తెలుగు వాళ్ళందరూ కలిసినప్పుడు మాకు న్యూస్ తెలిసింది. అందరం చాలా బాధపడడం, అలాగే అందరం నివాళులు కూడా అందరం కలిసి అర్పించాం. అట్ ది సేమ్ టైం నాకు ఆయన ఫస్ట్ సినిమా వందే మాత్రం టీకిష్ గారి డైరెక్షన్ లో నేను అందులో యాక్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మా పరిచయం మొదలైంది. ఓకే. సో ఆ పరిచయం ఎన్నో సినిమాలు, ఆయన చేసిన సినిమాలకు నేను డబ్బింగ్ చెప్పడం, అలాగే నాకు ఆయన ఎన్నో సినిమాలు నాతో నటించడం, అట్ ది సేమ్ టైం నాకు ఫాదర్ గా చేశారు. నాతో పాటు మొన్న ఎవరిలో నేత్రం కలిపి చేసినప్పుడు కూడా ఆయన మంచి నటుల్ని ఎంతో ప్రేమిస్తారు, ఆదరిస్తారు. ఎందుకంటే ఆయన మహానటుడు. సో ఆయన నన్ను ఎన్నోసార్లు అభినందించడం జరిగింది. అలాగే నేనేమన్నా బాగా చేయకపోతే నన్ను ఫోన్ చేసి, రే నువ్వేంట్రా ఇలా చేశావు అని నన్ను ఎన్నోసార్లు నాకు చురకలు కూడా అంటించాడు ఆయన. సో ఎంతో అద్భుతమైన యాక్టర్. ఆయన చేయని పాత్ర లేదు, ఎన్నో అద్భుతమైన వేషాలు. అలాగే నాకు తెలిసి వందే మాతరంతో ఆయన సినీ ప్రస్థానం మొదలయ్యి మేము ఎన్నో 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 సినిమాలు చేయడం, ఎన్నో ఫంక్షన్లో కలవడం, నా పోలీస్ స్టోరీ కానీ, నా సామాన్యుడు కానీ, నా ప్రస్థానాన్ని కానీ ఆయన ఎంతో మెచ్చుకోవడం. అట్ ద సేమ్ టైం రీసెంట్ గా మేము కన్యాశుల్కం వెబ్ సిరీస్ చేయడం జరిగింది. అందులో అదే నాకు తెలిసి ఆయన లాస్ట్ సినిమా ఏమో అనిపిస్తుంది, లాస్ట్ నటన ఏమో అనిపిస్తోంది. అందులో ఇద్దరు అద్భుతమైన పాత్రలు వేశాం. నేను రామపంతుల వేషం వేస్తే ఆయన లుబ్దావదానుల వేషం. మీరు నమ్మరు, ఈ ఏజ్ లో కూడా ఆయన, అంటే నటుడికి వయసుతో సంబంధం లేదంటారు, ఆయన ఈ వయసులో కూడా ఆ క్యారెక్టర్ కి సరిపోయే ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ కానీ ఇట్ బి మెమరబుల్. ఎందుకంటే లుబ్దావదానులు అన్నది అద్భుతమైన పాత్ర. ఆయన ఎంతో అద్భుతంగా చేసి మేము చేస్తున్నప్పుడు మాకు ధీటుగా ఎక్కడా తగ్గకుండా ఆ క్యారెక్టర్ లో ఎన్నో అద్భుతమైన స్పాంటేనియస్ గా ఎన్నో ఎక్స్ప్రెషన్లు, ఎన్నో బాడీ లాంగ్వేజ్ చేయడం జరిగింది. నా దురదృష్టం ఏంటంటే ఈ రోజు అక్కడ లేకపోవడం నిజంగా దురదృష్టంగా భావిస్తున్నాను. నేను కెనడాలో ఉన్నాను. అట్ ది సేమ్ టైం నా మనసంతా అక్కడే ఉంది. ఇప్పుడే భరణి గారితో, శివాజీ రాజా గారితో, ఇప్పుడే కోట శంకరరావు గారితో కూడా మాట్లాడడం జరిగింది. సో రియలీ గ్రేట్ యాక్టర్. అద్భుతమైన ఎన్ని వేషాలు. ఎందుకంటే ఆ రోజు నుంచి చూసుకుంటే ఒక ఎస్వి రంగారావు గారి దగ్గర నుంచి, మన సత్యనారాయణ గారి దగ్గర నుంచి ఇలా ఒక జనరేషన్ చూసుకుంటూ వస్తే ఈ జనరేషన్ ఆయన నిజంగానే ఒక ఇన్స్పిరేషన్. కోట గారు లాంగ్వేజ్ లో కానీ, మాండలికాల్లో కానీ అసలు ప్రతిఘటన చూసినప్పుడే మేము అందరం అనుకున్నాం దిస్ మ్యాన్ ఈజ్ గోయింగ్ టు రాక్ అని. సో అలాగా నిజంగా ఒక వి మిస్ ఎ గ్రేట్ యాక్టర్ టుడే. ఓకే సార్, థ్యాంక్ యూ సాయి కుమార్ గారు.